పరిపాలనాదక్షుడు ఉల్కాముఖుడు. మూడవ కథ ఇది. ఉల్కాముఖుడు చాలా పరిపాలనాదక్షుడు. ఆయన రాజు రాణి ఒక చోట కూర్చొని చింతాక్రాంతలుగా బాధపడుతున్నాడు. అక్కడికి నారదుల వారు వచ్చినాడు. ఈ దేశపు రాజు నీకెందుకు ఇంత బాధ చింత ఎందుకమ్మా అంటే ఆమె ఏడిచిందట. రాణి, ఎందుకమ్మా ఏడుస్తావు, ఏ విషయం చెప్పండి. ఏం చెప్తావు నారదా, ఎక్కడన్నా గృహప్రవేశం అని రాజు రాణి పోతే రాజు రాణి లోపల పిలుచుకోరట. అందరూ అయిన తర్వాత రాజు రాణి పిలుచుకుంటాం. అది అవమానమే కదా. అంతటి రాజుకు జరగాల్సిన సత్కారం కాదు కదా న్యాయంగా. ఎక్కడన్నా ఒక అబ్బాయో అమ్మాయో పుట్టినారు అంటే అందరూ తెచ్చుకుంటారట, ఈమె చేతికి ఇయ్యారట. ఎక్కడన్నా ఒడివియాలు పెడుతుంటే ఈమెను మాత్రం లేకుండా అందరి చేత ఒడివియాలు పెడుతుంది. ఏం మా కారణం అంటే ఆమెకు పిల్లలు లేరు. మనం కూడా అంతే, పిల్లలు లేరంటే ఆమెకి ఏ మంచి మంచి మంగళ కార్యాలు ఏవి చేయించాం, కొట్టాలి కదా, వదిలే 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 అది ఆమె బాధపడితే పిల్లలు లేరని బాధ తిన్నాడు. ప్రతి వాడిని బాధిస్తున్నాడు. అయ్యో పిచ్చమ్మ ఎందుకన్నానా, సత్యనావర్తం నీకు పిల్లలు అవుతారు అన్నాడట. అంటూనే మరి మనం అనుకుంటే ఒక రూమ్ నిండుతారు, మరి అంతటి రాజు అనుకుంటే నారదుల వారికే చెప్పినట్టు. నారద విశ్వామిత్ర పాశరాత్రి వాల్మీకి వ్యాసాది మహర్షులందరూ ఇచ్చాడు. సామంత రాజులంతా వచ్చినారు, అందరు ప్రజలంతా వచ్చినారు. ఆయన వ్రతం చేస్తున్నాడు. దానిలో ఒక కోమిటాయపు వచ్చినాడు సాధు అని. ఎందుకంటే కోమిటాయపు అసాధ్యులు, ఎందుకంటే వాడు కూర్చున్నా చాలా తెలివితేటలు అయ్యేవాడు. వాడు కూర్చున్న వాడి నుంచి ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే రాజు సత్యనావ్రతం చేస్తున్నాడు. ఇంకా ఒకటి, ఎక్కడైనా వ్రతం జరిగినా పూజలు జరిగినా పెళ్లి జరిగినా ఆడవాళ్ళందరూ ఉదటి కూర్చోండి, మగవాళ్ళంతా ఉదటి కూర్చోవచ్చు అని చెప్పచ్చు. ఒక్కొక్కరు ఉదటి కూర్చోమని చెప్పడానికి వంతో కాదు. కాబట్టి ఈ సాధు అనే కోమిటాన్ని కూర్చున్నాడు. ఈతట మామూలుగా ఉండే ప్రజలంతా కూర్చున్నాడు. సత్యనావ్రతం అవుతుంది, ఆయన చేస్తున్నాడు. వీరికి అనుమానం వచ్చింది. కోర్టులు ఊరుకున్నారు, వాడికి బాగా తెలివితేటలు ఎక్కువ కాబట్టి ఇంతటి రాజు సత్యనావ్రతం ఎందుకు చేస్తున్నాడు అనిపించింది. రాజులు చేస్తే అష్టమేధ యాగాలు మండల కృతాంత హోమాలు చేస్తారు. ఏమిరా వీడు చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, వాడికి అనుమానం వచ్చింది. ఎందుకు చేస్తున్నాడు వాడికి మనం కూడా అంతే. ఎవరైనా గలాటపడి బాగా రగడపడి కొట్లాడి జనం చుట్టుకోండి, మనం అక్కడ పోయి వాడికి ఏం జరిగిందిరా అని అడగం కదా. ఈతట ఉండేవాడిని మనం ఏం జరిగింది అని అడుగుతాం, అంతే కదా. వీడు కూడా ఆ సాధు అనే కోమిటాయన కూడా ఈతట కూర్చున్న వాళ్ళు మరి ఏమి జరిగింది, ఎందుకు చేస్తున్నాడు అని వర్తం అని అడిగినాడు. అడుగుతున్న వాళ్ళు ఏదో మధ్యాహ్నం అయింది, అన్నం పెడతాడేమో అని చూస్తున్నాం, లేస్తే ఇచ్చేస్తాడు. రాజు ఏం కూర్చున్నాం, ఎప్పుడు అన్నం పెడతాడు బాబా. అయితే వీళ్ళు తిండికి కూర్చున్నారు, వీళ్ళని అడగకూడదు, రాజునే అడగకూడదు. అంతా అయిపోయినాక రాజుని అడిగినాడు. అడిగితే అయ్యో సంతానం కోసం ఏం చేస్తున్నాను అంటే, అందుకే తెలివైన వాడు ఆ కోమిటాయన సాధు తెలివైన వాడు కాబట్టి వెంటనే తీర్థం ప్రసాదం చేయ రాజా అన్నాడు. రాజా తీర్థం ప్రసాదం, అందుకే ఇప్పుడు కూడా చెప్తున్నా, బ్రాహ్మణుడు పెట్టిన కడిశం నిలబడిపోయింది శాశ్వతంగా. మరి ఆనాడు కోమిటాయన పెట్టిన తీర్థం ప్రసాదం మనకి ఎత్తికిపించుకున్నాడు వాడండి. తన భార్య లీలావతి ఇంట్లో ఉంది, తనకు పిల్లలు లేరు. వెంటనే అందుకే 128 వ్రతాలు ఉన్నాయి. అన్ని వ్రతాలకు ప్రసాదాలు చేస్తాం. ఏ ప్రసాదం తీసుకోరు ఎవరు కూడా. ఈ ప్రసాదం మాత్రం వాడు మరిచిపోయినా ఈకపోయినా ఏ పనిగా ఇప్పించుకొని తిని తీసుకో ఎందుకు పోతున్నాడు అంటే ఆడ కోమిటాయన పెట్టాడు. లీలావతి అని భార్య ఉంది, ముందు ప్రసాదం అన్నాడు. ప్రసాదము తీర్థం తీసుకొని పోయి ఇంటికి పోయి భార్య లీలావతికి ఇచ్చి, మనకు పిల్లలు లేదు, రాజు పిల్లల కోసం సత్యనావ్రతం చేస్తున్నాం, ముందు రాపదామని వాడు తిని వాడు అక్కడ వాళ్ళు కూడా వర్తక దంపతులు ఇట్లా కలిసి ఏర్పరచుకొని వాళ్ళు కోరుకున్నాడు. బ్రాహ్మణుడు ఏమి కోరుకున్నాడంటే, రేపు పిచ్చకు పోతే ధనదాని ఎంత వస్తాయో అంతా అర్పిస్తా అన్నాడు. మాదివాడు ఏం కోరుకున్నాడు, చాలా తేడా అని అది చెప్తున్నా. మాదివాడు ఏం కోరుకున్నాడంటే, రేపు కట్టెలిపితే నాకు ఎంత ధనం వస్తా అంతా నీకే అర్పిస్తా అన్నాడు. కానీ కోమిటాయన సాధువు లీలావతి ఇద్దరు దంపతులు ఏం కోరుకున్నారా అంటే, రాజుకు పుత్రస్థానం కలిగి నాకు సంతానం కలిగితే నీ వ్రతం చేస్తానని కోరుకున్నాడు. కోరిన వెంటనే రాణి గర్భవతి. వీడు ఆనందంగా ఉన్నాడు. అబ్బా నేను కోరుకున్నానంటే రాణి గర్భవతి, ఇంకా నాకు కూడా గ్యారెంటీగా నా భార్య కూడా గర్భవతి అవుతుంది, సంతోషంగా ఉన్నాడు. ఇంతలో రాణి గర్భవతి అయింది, 5 మాసాలు అయింది. ఇంతలో లీలావతి గర్భవతి. అబ్బా ఇంకా వీడు ఆనందంగా ఉన్నాడు. ఇంతలో రాణికి రాకుమారుడు పుట్టినాడు. వీడు చాలా సంతోషంగా ఉన్నాడు. అబ్బా రాకుమారుడు పుట్టినాడు అంటే వీడు ఉత్సాహంగా ఉన్నాడు. మరి ఆ కాలంలో ఈమెను కూడా పిలిచాడు, లీలావతిని కూడా. దాదులు కాన్పులు చేసేవాడు. దాదులు పిలిచబోయేంత వరకు ఉత్సాహంగా ఉన్నాడు. కాన్పు అయిన తర్వాత బయటకు వచ్చినాక అయ్యా ఆడపిల్ల అన్నాడు. అయ్యో అనుకున్నాడు వాడు. ఎందుకంటే వీడు అందుకే ఎప్పుడైనా ఏ దేవత దగ్గర ఏ దేవుడి దగ్గర పోయేటప్పుడు వాడు ఏం కోరుకున్నాడంటే, రాజుకు పుత్రసంతానం కలిగి నాకు పుత్రసంతానం కలిగితే నీ వ్రతం చేస్తానంటే వాడు పుత్రుడు పుట్టు, రాజుకు పుత్రసంతానం కలిగి నాకు సంతానం కలిగితే నీ వ్రతం చేస్తానంటే ఆ పుత్ర అనే అక్షరాలు నెగిలిపోయినాయి. వీడుకు తొందరకు కోరుకోవడంలో 2 అక్షరాలు ఏమది వీడికి ఆడపిల్ల ఉంటుంది. వాడి ఇళ్లలో 16వ రోజు నామకరణం చేస్తారు. మామూలుగా 16వ రోజు నామకరణం చేస్తారు. పాప ఆడమనిషి ఆమెకి ఏం తెలుసు, లీలావతి
స్వామి ఇప్పుడు చేస్తామా సత్యనావర్తము, మీరు కోరుకున్నారు కదా చేద్దామంటే వద్దు వద్దు వద్దు, ఇప్పుడు ఈ పిల్లకి ఈ పేరు పెట్టు, కళావతి అని పేరు పెట్టమని, కళావతి అని పేరు పెట్టు, ఈ పిల్ల పెళ్లిలో చేస్తాము అన్నాడు వాడు. అందుకే పెళ్ళి ఎప్పుడు చేస్తాము అనుకున్నాడు. అప్పుడు చెప్పిందట లక్ష్మీదేవి, భూలోకంలో అసాధ్యమైన భక్తులు స్వామి, నీ వ్రతం చేయాలంటే మంచి కోవిటోళ్ళ పిల్లని చూసి పెళ్లి చేసినాక నీ వ్రతం చేస్తాడు. చూడువాడు ఎట్లున్నాడు, నీకు ఎట్లా కోరుకున్నాడు అంటే భక్తుల ఆగడాలు క్షమిస్తాను, తప్పకుండా చేయిస్తానని. అప్పుడు మంచి వర్తక ఆ పిల్ల పెళ్లి పెద్దదైంది కళావతి, మంచి వర్తక పిల్లవాడిని చూసి పెళ్లి కూడా జరిపినాడు. పెళ్లి జరిగిపోయింది. పెళ్లిలో అడిగిందట, పెళ్లి చేసినాం కదా ఇప్పుడన్నా చేస్తామంటే కోవిటోళ్ళ ఆలోచనలు అట్లే ఉంటాయి. పెళ్లిలో చేస్తామా అని అడిగితే పిచ్చిదైనా ఊరుకుంటు మన పుత్రవత అంతది. వాడు అల్లుడు వచ్చినాడు, అల్లుడి ఆస్తి నా ఆస్తి కలిపి వ్యాపారం చేసి ఈ వ్రతం చేస్తామన్నాడు. అంటే ప్రతిదానికి తోడుంటాడు అని. దేవుడితో ఇప్పుడు కూడా అంతే, కొందరి మనస్తత్వాలు ఏంటంటే ఏదైనా కలిసి వస్తే వాడు ఎన్ని విద్యలను కట్టి ఎన్ని మేడలను కట్టి దశలో పేరు పెట్టినాడు, నాకు ఇది కలిసి వచ్చిందని, అంతే కదా. కాబట్టి వాడు అట్లా కోరుకొని ఆ పెళ్ళప్పుడు చేస్తామన్నాడు. పెళ్ళి అయింది, వ్యాపారం చేసి చేస్తాంలే, అల్లుడి ఆస్తి నా ఆస్తి కలిపి వ్యాపారం చేస్తామని. అప్పుడు వీడు అల్లుడి ఆస్తి వీడి ఆస్తి కలుపుకొని చంద్రకేతు మహారాజు నగరానికి పోదామని ఒక ఓడ నిండా రత్నాలు నింపుకొని ఆ నగరానికి పోదామని చంద్రకేతు నగరానికి పోతూ ఉన్నాడు. ఇంతలో చంద్రకేతు నగరంలో ఉండేటువంటి ధనాన్ని దొంగలు 2 మూటలుగా దోచుకున్నారు. ఆ దోచుకోవడంలో కూడా అందుకే భగవద్గీత కాబట్టి 2 మూటలుగా దోచుకొని బయటికి వచ్చినాడు. వాళ్ళు మూటలు తీసుకొని బయటకు వస్తున్నా బట్టలు ఎంటబడ్డారు దొంగలు. ఆ దొంగలు పరవారుతూ వచ్చి ఈ మామ అల్లుళ్ళు నదీ తీరంలో ఎక్కడ దిగుతున్నారో అంతవరకు వచ్చి ఆ మూటలు వీళ్ళ దగ్గర వయసు వాళ్ళు పోయినారు. దొంగలు దిగుతుండగానే 2 మూటలు దొరికితే చెరువు తీసుకున్నారు. మా మూట అల్లుడు మరి దిగుతుండగానే 2 మూటలు దొరికామనుకోండి, తీసుకొని మంచి సమయం బాగుందని తీసుకున్నా వచ్చేవాడికి ఆ బట్టలు వచ్చినారు. సొమ్ము మీ దగ్గర ఉండి మీరే దొంగలు అన్నారు. నేను చేయలేదండి అక్కడి మీరే దొంగలు పాటి చంద్రకే దిగినారు. రాజు దగ్గర పిలిచిన అయ్యా వీళ్ళ దగ్గర సొమ్ము ఉంది రాజా, వీళ్ళే దొంగలు అన్నారు. కారాగారంలో పెట్టమన్నారు. ఇద్దరిని తీసుకొని జైల్లో పెట్టారు లోపల. ఆ కారాగారంలో పెట్టడానికి వాకిలు వేసేటప్పటికి లోపలికి పోయేటప్పటికి మా అమ్మకు విపరీతమైన కోపం వచ్చేది అల్లుడి మీద. నేను పెళ్ళప్పుడు నీ జాతకం చూడలేదా, చూస్తుంటే నీకు ఎంత తిట్టాడు వాడు. తిట్టేటప్పటికి వాడికి విసుక్కొని నిజమేమమ్మా పెళ్ళప్పుడు నిజంగా నాకు పెళ్ళప్పుడు నాకు సీన్ ఉంది కరెక్టే, నాకు ఇద్దరు సీన్ చుట్టుకుంది అప్పుడు ఏమిటంటే నీ బిడ్డ సీని నీ సీన్ చుట్టుకుంటాడు. ఇద్దరు సీని తిట్టుకుంటూ లోపల ఉన్నారు. సృష్టి ప్రజాత్యంత పాలక తిప్పే కథాధ్యాయ సమాప్త.